అందరికీ వందనాలండి. అబద్ధం చెప్పేవాడు 1,00,000 అబద్ధాలు చెప్తూ లగ్జరీగా జీవించవచ్చును, కానీ నిజం చెప్పేవాడు పదే పదే ప్రతిసారి అదే మాటను ప్రస్తావన చేస్తాడు. ఎందుకనగా నిజం చెప్పేవాడి దగ్గర అబద్ధాలకు చోటు లేదు గనుక. కాబట్టి అబద్ధం చెప్పేవాడు పదే పదే 1,00,000 కథలు ఎలాగైతే చెప్తా ఉన్నాడో ఈ విషయాన్ని ముందుగా మనం కనిపెట్టాలి, గమనించాలి. అదేవిధంగా అబద్ధాలు చెప్పేవాడి దగ్గర మంచి మంచి సంబంధాలు కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించి అబద్ధాలు చెప్పేవారు ఎవరు, నిజం మాట్లాడేవారు ఎవరు, 1,00,000 కట్టుకథలు చెప్పేవారు ఎవరు, నిజాన్ని ప్రతిసారి అదే మాటగా చెప్పేవారు ఎవరు అనే విషయాన్ని గమనించి మనం మెదులుకుంటే మనకెంతో మేలుకరం అనే విషయాన్ని గమనించాలని మీకు అందరికీ మనవి చేస్తూ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.